ఓం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర బ్రహ్మా విష్ణు మహేశ్వర శ్రీపాదవల్లభ దిగంబర దత్తాత్రేయాయ నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. ఈరోజు పంచాంగం మారుతి అనుగ్రహం ప్రారంభ. శోభకృత నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి భౌమవాసరే అంటే మంగళవారం మృగశిర నక్షత్రం. ఈరోజు పౌర్ణమి పూర్తిగా ఉంది. మృగశిర నక్షత్రము రాత్రి 10:30 వరకు ఉంది. మంగళవారం వార దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:30 వరకు. ఈరోజు రాహుకాలం చాలా పవర్ఫుల్, మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. యమగండము ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఈరోజు 26వ తారీఖు దత్త పౌర్ణమి. చాలా విశేషమైన పౌర్ణమి ఇది. మంగళవారము డిసెంబర్ నెల 2023. ఈరోజు ఋషి వ్యాఖ్యం. ఇవాళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తలస్నానం చేసి ఒక్కసారైనా సిద్ధమంగళ స్తోత్రం చదవాలి. మనము ఇల్లు, పిల్లలు, భార్య, భర్త, ఆరోగ్యం, ఉద్యోగం, డబ్బు, సేవింగ్స్, కారు, వ్యసనం, ఎంజాయ్మెంటు, సినిమాలు, షికార్లు, ఇలా జీవితంలో వీటికి చాలా ప్రాధాన్యత ఇస్తాం కదా. ఈరోజు ఒక్కసారి తలస్నానం చేసి సిద్ధమంగళ స్తోత్ర పారాయణ చేస్తే అసలు జీవితాంతం మీరు ఏ సమస్య లేకుండా ఉండొచ్చు. అది ఎలా సాధ్యమవుతుంది? సాధ్యం కాదు, కానీ నమ్మకంతో కొన్ని చేయాలంతే. కొన్ని ముహూర్తాల్లో కొన్ని చేస్తే అనంతకోటి ఫలితం, విశ్వమే మన వశమవుతుంది. కాబట్టి ఈరోజు సిద్ధమంగళ స్తోత్ర పారాయణ చేయండి. ఇది ఇవాల్టి పంచాంగం. ఈరోజు ముహూర్త బలం. ఇవాళ దీపారాధన సాయంకాలం రాహుకాలం అయిపోయిన తర్వాత 4:30 నుండి 5 గంటల మధ్యలో ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దత్తాత్రేయ స్వామి ఎదురుగా దీపాన్ని వెలిగించండి. ఆ దీపపు కాంతిలో దత్తాత్రేయ స్వామి రూపాన్ని దర్శించండి. ఒక నెగిటివ్ ఎనర్జీని తీసేయాలన్నా, నరదృష్టి పోవాలన్నా దత్తాత్రేయ స్వామి శక్తి ఆ ఇంటి పైన ఉండాలి. తప్పకుండా ఈరోజు నేను చెప్పిన విధంగా 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆవు నేతితో దీపం వెలిగించండి. జై గురుదత్త. ఈరోజు అదృష్టమైశ్వర్యం. ఈరోజు లక్ష్మీ యోగం కోసం, ధనయోగం కోసము దత్తస్వరూపమైన ఔదుంబర వృక్షం అంటే మేడి చెట్టు దర్శనం చేసిన, మేడి చెట్టుకి 3 ప్రదక్షిణాలు చేసిన, మేడి చెట్టు దగ్గర నిమ్మకాయ డొప్పలో దీపం వెలిగించిన లక్ష్మీ యోగము ఆ ఇంటి వాళ్లకు, ఆ యజమానులకు కలుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడి చెట్టు దర్శనం చేయాలి. రెండవది మేడి చెట్టుకి ప్రదక్షిణ చేయాలి. మూడవది నిమ్మకాయ డొప్పలో నువ్వుల నూనె వేసి 3 ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. మేడి చెట్టు దొరకడం ఇవాళ అదృష్టం. ఇది ఇవాల్టి అదృష్టమైశ్వర్యం. ఖచ్చితంగా ఈ దత్త పౌర్ణిమ రోజు ఈ పరిహారం చేసి చూడండి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు పోతాయి. జై గురుదత్త. ఈరోజు కార్యసిద్ధి మహామంత్రాన్ని రాసుకోండి. దత్త మంత్రం ఇది, జాగ్రత్తగా రాసుకోండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు రాసి 108 మార్లు జపించండి. దత్త పౌర్ణమి రోజు ఈ మంత్రం చదివిన వాళ్లకు ఏ కష్టము రాదు. ఇది వాల్టి మారుతి అనుగ్రహం. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే
పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలున్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.